నమస్తే. ఎన్నోసార్లు మోకాలు నొప్పులు భరించలేక కొందరు ఏం చేస్తారంటే ఆపరేషన్లు చేపించుకుంటారు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి నొప్పి తగ్గదు. అండ్ ఇంకా కొందరికి ఏమైతది, కొన్ని ఏండ్ల తర్వాత ఒక 5 ఏండ్లు, 6 ఏండ్ల తర్వాత మళ్ళీ ఆ ఆపరేషన్ చేసిన మోకాల్లోనే మళ్ళీ ప్రాబ్లమ్ కూడా వస్తది. అయితే ఇవి గాకుండా మనకు ఆపరేషన్ లేకుండా మనం ఇప్పుడు మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చా? అది ఎలా సాధ్యమైతది? అది హోమియోపతి తోటి సాధ్యమైతది. ఎందుకు? ఇప్పుడు హోమియోపతిలో మనం ఇస్తాం గదా మందులు. దాంతోటి ఓన్లీ నొప్పి తగ్గడం అనేది ఉండదు. నొప్పి అయితే ఖచ్చితంగా మనకు తగ్గుతది హోమియోపతి మెడిసిన్స్ తోటి. దాంతో పాటు ఏమైతది? మన గుజ్జు ఏదైతే డ్యామేజ్ అయింది కదా, అది రిపేర్ అయ్యే ఛాన్సులు కూడా చాలా ఉంటాయన్నమాట. ఇట్లా చాలా కేసెస్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడి ఎవరైతే సర్జరీకి పోవాలనుకున్నారో వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేసి హోమియోపతి వాడి రిస్టోర్ కూడా అయినరు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు మనం ఆపరేషన్ చేయిస్తాము ఏమనుకొని, నొప్పి మొత్తం తగ్గిపోతుంది అనేసి. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా చాలాసార్లు నొప్పి తగ్గదు. ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు అనమాట. ఆ పేషెంట్ ఏం చేసిండ్రంటే, వాళ్ళకు అమెరికా పోయేది ఉండే, వేరే కంట్రీకి పోయేది ఉండే. ఎందుకుండే? వాళ్ళ పాపది డెలివరీ ఉండే, అయితే కేర్ చేసుకోవడానికి పోయేది ఉండే. కానీ వాళ్ళ పిల్లలు ఏమన్నారంటే, వచ్చే ముందు మోకాల్ది ఆపరేషన్ చేయించుకొని రా అన్నారు. అయితే ఏమైందంటే ఒక్క కాళ్ళకి చేయించుకున్నారు. ఒక్క కాళ్ళకి చేపిస్తే ఏమైంది, ఆ కాలు హీల్ అయిపోయింది. అంటే సర్జరీ చేసినాక మొత్తం సూచర్స్ వేస్తారు కదా, అట్లా హీల్ అయిపోయింది మొత్తం. కానీ నొప్పి తగ్గలేదు. ఇంకా కాళ్ళు ఏమైంది, స్టిఫ్ అయిపోయింది బాగా. అయితే కొందరు పేషెంట్స్లో ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఆపరేషన్ ఎందుకు చేపిస్తాం? నొప్పి తగ్గిపోవాలి, మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దు అని చేపిస్తాం. కానీ ఇక్కడ నొప్పి తగ్గలేదు. ఆల్దో జాయింట్ కట్ చేసి జాయింట్ చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గలేదు. అండ్ స్టిఫ్ అయిపోయింది కాళ్ళు, మొబిలిటీ తగ్గిపోయింది. అయితే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ మనకు కనిపించింది. మీకు ఇంకోటి చెప్పాలంటే, మనం అందరం చాలామంది ఎప్పుడైతే బాధపడతారు, భరించలేకపోతామో అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటాం కదా. ఇట్లా ఒక పెద్ద కంపెనీ ఉండే అంటే ఉంది ఇప్పటికీ. ఆ కంపెనీ 14,000 ఈ జాయింట్లు ఏదైతే రీప్లేస్మెంట్ కోసం వాడతారో అవి అమ్మిండ్రనమాట. అయితే 14,000 పేషెంట్లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. టోటల్ నీ రీప్లేస్మెంట్ జరిగింది. అయితే జరిగితే ఏమైంది, తర్వాత ఏ కంపెనీ అయితే ఇది అమ్మిందో కదా, ఆ కంపెనీ జాయింట్స్లోనే ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. అంటే ఏమవ్వడం, కాళ్ళు టైట్ అయిపోవడం, స్టిఫ్ అయిపోవడం, మళ్ళీ కొందరికి అక్కడ ఇంకా డ్యామేజ్ అవ్వడం, అసలు నడవడానికి రాకపోవడం, బెండ్ అవ్వకపోవడం. అండ్ దాంతోపాటు ఇవి మెటల్ తోటి తయారవుతాయి. క్రోమియం, కోబాల్ట్ లాంటి మెటల్స్ ఉంటాయి దీంట్లో. అయితే ఏమైందంటే ఇది అక్కడే పౌడర్ లాగా ఫామ్ అయిపోయింది. ఎందుకంటే రుద్దుకుంటాయి కదా రెండు, అవి పౌడర్ లాగా ఫామ్ అయ్యి అది బ్లడ్లో కలిసిపోవడం స్టార్ట్ అయింది. అట్లా బ్లడ్లో కలిసిపోవడం స్టార్ట్ అయ్యి అది లివర్ని ఎఫెక్ట్ చేయడం, కిడ్నీని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే మనం ఈ పెద్ద కంపెనీ ప్రోడక్ట్స్ మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఆ కంపెనీ ప్రోడక్ట్లే ఇంత ఫాల్టీగా వచ్చింది. కేసు ఏమో సుప్రీంకోర్టులో కూడా నడిచింది. సుప్రీంకోర్టులో కేసు నడిచినాక ఏమైంది, లాస్ట్కి ఎవరైతే బాధపడిర్రో వాళ్ళందరికీ 35 lakh రూపీస్ గవర్నమెంట్ ఏమో కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పిందనమాట. అయితే ఇంత ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. ఇది ఒకటే కంపెనీ కాదు, మళ్ళీ వేరే కంపెనీ జాయింట్లతోటి కూడా ఇట్లా ప్రాబ్లం అయింది. అయితే అందుకే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు సర్జరీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేషెంట్ది కూడా వేరే మోకాలది కూడా సర్జరీ చేసేది ఉండే, కానీ మనం మెడిసిన్స్ ఇచ్చినాం, హోమ్ రెమెడీస్ చెప్పినాం, దాంతో మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి. ఈ పేషెంట్ ప్రయాణం కూడా చేసి వచ్చిండ్రు. వాళ్ళ ఏ పర్పస్ కోసం అయితే వెళ్ళాలనుకున్నారు కదా, ఆ పర్పస్ గురించి వెళ్ళిండ్రు. ఆ పని కూడా దేవుని దయ వల్ల మంచిగా అయిపోయింది. దేవుని దయ వల్ల మోకాలు నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోయినాయి. అండ్ ఇప్పుడు నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నారు. ఇంకా ట్రీట్మెంట్ ఎండింగ్ స్టేజెస్లో ఉంది, బట్ అది కూడా మనం క్లోజ్ చేస్తాం.
సో ఒక హోమ్ రెమెడీ నేను చెప్తానని చెప్పిన ఈ వీడియోలో. మోకాలు నొప్పులకి ఒక మంచి హోమ్ రెమెడీ అండ్ వెరీ రిలయబుల్ హోమ్ రెమెడీ ఏంటంటే, మనము మన బంతి పువ్వులు ఉంటాయి కదా, అది వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 1 కప్ వాటర్లో 2 బంతి పువ్వులు బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ మీరు 1 కప్ కన్జ్యూమ్ చేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, అరే బంతి పువ్వుతోటి ఎట్లా తగ్గుతుంది అనేసి అందరు అనుకుంటారు కదా. బంతి పువ్వు యాక్చువల్లీ దాని సైంటిఫిక్ నేమ్ క్యాలెండ్యులా. క్యాలెండ్యులా ఏంది, దీంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మనకు ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇది వాడడం వల్ల జర రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఆర్థరైటిస్ కండిషన్లకు హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.